అందరూ మతులు అందరూ మతులు అందరం ఎవరు వచ్చారండి? ఎవరు రాలేదు? ఎవరు రాలేదండి? వచ్చాడు ఎవరు రాలేదుగా? వచ్చాడు ఆడొచ్చాడు. నీ నిద్రలో కలవరించే అలవాటు ఎప్పటి నుంచి ఉందరా బాబు నీకు? ఇప్పుడు దాకా భయపడి చచ్చాంట్రా కదా నాయన. నువ్వు చేసి తక్కువ కానీ ఆడబడి మాత్రం ఎక్కువైపోయింది నిద్రలో. పూర పొద్దున్న వస్తానండి. శేఖర్ ఇంటికి వచ్చాము. ఆఫీస్ బయలుదేరు. తీసురా. ఏమండి ఈ రోజైనా తాకుండా రండి ఇంటికి. రోజు నాకు అదే పని అనుకున్నా తాగొస్తుంది. రోజు మీరు చేసేది అదే కదా. మాటలు ఎక్కువ ఈ మధ్య నీకు బయటకు వెళ్తే తెలుస్తుంది మా టెన్షన్లో మా పనులు. నువ్వు పెద్ద మగోడు అని పిల్లల్ని తెగబట్టిచ్చేసుకుంటున్నావు కదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్ మేడం. శేఖర్ ఉండు, నీకు కూడా టీ తీసుకొస్తాను మేడం. మేడం టీ తీసుకొస్తుంది బాగాలేదంట. ఇప్పుడు మన టీ వస్తుంది కదా, ఎంజాయ్ చేయాలి. తీసుకో శేఖర్. పర్లేదు తీసుకో. తీసుకో శేఖర్. ఏంట్రా ఇది? ఏంటి సౌండ్? ఏమో సార్ పొద్దుంది సార్. ఏ శేఖర్ ఏమవుతుంది? సార్ వస్తున్నా సార్. మామా ఎలా జరుగుతున్నాయి స్టడీస్? ఏం మామా ఏం పాస్ అవుతామో ఏంటో ఈసారి. అయ్యో అయ్యో మేడం, ఏమైంది మేడం? మామ ఉండు మామ, ఒక్క నిమిషం. నేను ఫోన్ మాట్లాడుతున్నా మేడం ఫ్రెండ్తో. అలా ఎలా పడ్డారు మేడం? చూసుకోవాలి కదా. గట్టి తగిలిందా? బెనికినట్టుంది బన్ని కాలు. అలా ఎలా జారారు మేడం? అయ్యో జాగ్రత్త జాగ్రత్త మేడం, చిన్నగా అండి. మెల్లిగా మెల్లిగా. పర్లేదు మేడం. లగేజ్ మీదేనా మేడం? చాలా చాలా పెద్ద లగేజ్ మేడం. మెల్లిగా మేడం, మెల్లిగా చిన్నగా మేడం, నిమ్మలంగా. మెల్లిగా రండి, మెల్లిగా రండి, మెల్లిగా మేడం. కాలు బాగా నొప్పిస్తుందా మేడం? ఓకే ఇక్కడ పడుకోండి, కాసేపు మసాజ్ చేస్తాను. ఇక్కడ పడుకోండి మేడం. మెల్లి మసాజ్ అయినా మేడం, రిలీఫ్ ఉంటుంది. వద్దులే బన్ని. పర్లేదు మేడం. 1 సెకండ్ మేడం. మేడం బాగా నొప్పిగా ఉందా మేడం? ఇక్కడేనా? ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఉందా? ఇక్కడే
పర్లేదు, ఏం పర్లేదు, చాలు వద్దు బన్నీ వదిలే. ఏం పర్లేదు మేడం. మీకు రిలీఫ్గా ఉంటుంది. పర్లేదు, ఇలానే ఇలానేనా మేడం? బన్నీ బన్నీ ఇలానేనా? వద్దు బన్నీ లేవు. ఇలానేనా మేడం? ఏం పర్లేదు మేడం. ఏ బన్నీ జరిగింది మేడం. చూడు బన్నీ, జరిగింది ఏదో జరిగింది. ఈ విషయం ఎవరికి చెప్పు, సరేనా? ఎవరికి చెప్పండి. సరే వెళ్ళు. ఇది ఒక్కసారి కాదు మేడం, ఇది ఒక్కసారి. వద్దులే బన్నీ వెళ్ళు. ప్లీజ్ మేడం, వద్దు బన్నీ ప్లీజ్ మేడం, ప్లీజ్. ప్లీజ్ మేడం. బన్నీ వద్దు బన్నీ ప్లీజ్. చాలు వెళ్ళు. మేడం, ఎందుకంత కంగారు పడుతున్నారు? సరే ముందు నువ్వు వెళ్ళు. ఏం పర్లేదు మేడం. పర్లేదు నేను చూసుకుంటానులే వెళ్ళు. మేడం అలా అంటారు. మళ్ళీ సార్ వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? మళ్ళీ నేను పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ వెళ్ళు. చూస్తాను మేడం, మీ పిలుపు కోసం వెయిట్ చేస్తాను. ఏమైంది? షాపింగ్కి వెళ్ళి వస్తుంటే మెట్ల మీద పడ్డానండి. నా పేరు మా అబ్బాయి నా స్టూడెంట్స్. ఇంకేం జరిగిందో షాపింగ్కి వెళ్ళాను. కాబట్టి పడ్డావా? మెట్ల మీద కాల్ పడ్డా. అదే ఇంట్లో పని పని చూసుకోవాలి. మీరేం పట్టించుకోవట్లేదు, అందుకే వెళ్ళండి. అదే అయితే వాష్రూమ్ వస్తాను. పడ్డాను లేరు బాబు. ఏ వద్దు వెళ్ళు. పర్లేదు. సరే వదిలే నువ్వు. అరే బాబు నీకు కళ్ళం చూస్తూ పెడతాడు. వెళ్ళరా బాబు, రేపు వద్దుగా వెళ్ళు. అరే వెళ్ళమన్నా నా వల్ల కదా, వెళ్ళరా. అరే నేను బయట ఫోన్ చేస్తాను, తినేది కూర్చో. నేను ఎక్కడ పడుకున్నా ఒకటేలే, వెళ్ళండి. వెళ్ళాను కాలు దెబ్బతో వెళ్తే పట్టించుకోకుండా తినేసి వచ్చానని చెప్తున్నావు. నీ మీద వాళ్ళిద్దరే పెట్టరు. అబ్బో, ఇంకా నా బతుకు రోజు ఈ సోపానే. వస్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నారండి? నాకు అర్జెంట్గా వచ్చింది. చేస్తాను కదా జాగ్రత్త. మీరు ఇప్పుడు వెళ్తున్నారా? ఈ వారం రోజులు ఎలా ఉండాలి? జాగ్రత్త ఉంటాను. లేదా అర్జెంట్గా ఉంటే చెప్పింది. ఓకేనా? సరే జాగ్రత్తగా వెళ్ళరండి. శేఖర్ ఫోన్ చేయాలి అర్జెంటుగా. శేఖర్, మీ సార్ ఊరెళ్ళారు, మీరు తొందరగా వచ్చి వారం రోజులు రారంట. సరే. ఇప్పుడు పొద్దున్న రమ్మంటే ఇప్పుడు వస్తావా? రా. సరే రా కూర్చో. నువ్వు ఎప్పటి నుంచో కళ్ళగా అన్న రోజు ఈ రోజే వచ్చింది. సార్ వారం రోజుల వరకు రారంట. అవును. తగులుతుంది ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిదా. ఇంకేంటి విశేషాలు? ఏముంది చెప్పాలి. నువ్వు చెప్పు. ఏమనిపిస్తుంది నీకు? ఇప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఈరోజు అంటే టైం అంతా ఇక్కడే వేస్ట్ చేస్తావా? పద.
తొందర ఎందుకు? వద్దురా ఈ పనులా, ఈ ఒకసారి తట్టేద్దాం. ఏంట్రా నువ్వు ఇప్పుడు వచ్చావు? ఏంటి నాకు ఇలాంటి పని వచ్చింది? ఈ పరిస్థితుల్లో వస్తే ఏంటి పరిస్థితి? ఏమైంది ఏమీ లేదు, నువ్వు పడుకో. చెప్పు. పడుకో, ఏమీ లేదు. ఇదేంటి విశేషాలు? చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పటి నుంచో అనుకున్నప్పుడు ఉంటా ఫీల్ చేశా. ఫుల్ హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. ఉండు, ఇంకెప్పుడు అదే ఆలోచన. నాకు తెలిసే తెలిసే చూసి ఆడుతాడు మన దగ్గర పనిచేసేవాడితో కులుగుతారు. తప్పకుండా రేపు అమ్మభావం కాగేసి విడాకులు ఇప్పించేస్తుంది. ఆగు, తప్పు ఎవరిది? నీదా నాదా? నేను ఒక ఆడదానేనండి. నేను ఉప్పు కారం తింటున్నాను. నాకు ఆశలు కోరుకులు ఉంటాయి కదా. నీకు డబ్బు ఉంది కదా అని ఇరవైకి బయటికి వెళ్ళి నీ ఇష్టసరంగా నీ ఆశలు కోరుకులు తీర్చుకుంటున్నావు. మరి నన్నే చేయమంటావు? ఇంతకాలం నీ మీద ప్రేమతో తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినా చేయకుండా ఇప్పటివరకు ఆగా. ఇదంతటికి కారణం నువ్వే. తప్పులన్నీ మీ మగాలు చేసి ఇప్పుడు మళ్ళీ నా మీదకి వస్తున్నావా? ఇది ఎంతవరకు కరెక్ట్ న్యాయం? ఈ తప్పు చేయడానికి కారణం నువ్వే, ముమ్మటికి నువ్వే. నాకు టైం ఇవ్వలేదు. బయటకు రావాలి, నాకు ఎంతో చేయి. ఒకసారి నాకు సరదాగా మాట్లాడేవా? ఎప్పుడు చూడు బిజినెస్ బిజినెస్ బిజినెస్. ఎప్పుడు ఫోన్ తోటే ఉంటావు, ఫోన్ మాట్లాడుకుంటావు. అసలు నన్ను ఏం చేయమంటావు? ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. ఎన్నన్నా మాట్లాడతాను, తెగించేవే బలి తెగించేశాను. చెప్తాను ఈ సంగతి, రేపు చెప్తాను ఈ సంగతి. ఏం చెప్తా పోరా, పని చేసుకోపో. అయ్యో, మగాళ్ళంతా ఇంతే. బయట చిలవిడిగా తిరిగి తప్పంతా వేలు చేసి ఆడదాని మీద తోస్తారు. అయ్యో, ఇప్పుడు ఎలా? మా అమ్మ నాన్నలు అందరికీ చెప్తానంటున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను తప్పు చేశానా? ఈ తప్పు చేయడానికి కారణం ఎవరు? మీరే చెప్పండి. ఇదంతా అతని వల్లే కదా. ఇప్పుడు నేను ఏం చెయ్యాలిరా దేవుడా? నా కర్మ. ఇదంతా నేను కావాలని చేసింది కాదు కదా. అయినా ఇప్పుడు నన్ను ఎలా బెదిరిస్తున్నాడు అందరికీ చెప్తానని. నాకు మాత్రం కోరికలు ఉండవు. నేను మాత్రం మనిషిని కాదా? ఆయన ఇష్టసరంగా ఆయన బయట తిరిగి వచ్చినట్టుగా వస్తే నన్ను ఎవరు పట్టించుకుంటారు? నేనేమో తెలిసి తప్పు జరిగిపోయింది, తప్పు చేసిన. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంకా నా జీవితం నాశనం అయిపోయినట్టేనా? భగవంతుడా, నువ్వే కాపాడాలి. అయినా శేఖర్కి ఫోన్ చేస్తే ఒకసారి ఏమైనా చెప్తాడా? చేసి చూద్దాం. సరే.
శేఖర్, ఇప్పుడు నీకు తెలిసిపోయింది. అమ్మా నాన్న అందరికీ ఫోన్ చేసి చెప్తానంటున్నాడు. చాలా గందరగోళం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, వస్తావా? సరేరా, తొందరగా రా, నాకు భయంగా ఉంది. వచ్చావా? నేను పొద్దునగా ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తావా? నేను ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా? మరి నిన్నంటూ దొరికిపోయాను, మరి అందుకు టైం తీసుకొని వచ్చా. నన్ను ఇరికించి నువ్వు బాగానే వెళ్ళిపోయావు. సరే, నిన్ను నేను ఎందుకు బయటికి ఇరికిస్తాను వెళ్ళాడు. నేను? నాకు చాలా భయంగా ఉంది. ఏం చేస్తాడో, అందరికి చెప్పాలి చేస్తాడు. మనం ఏం చేద్దాం? చెప్పు. చెప్పమ్మా. అమ్మా, చెప్పడు. నాకు భయంగా ఉంది. మనకు అది ఒకటే కారణం ఉంది. ఇప్పుడు మనకి బయట నేనున్నా కదా, నీకు భయం ఎందుకు? మంచి టైం తీసుకొని రేపు సరే అయితే నువ్వు రేపు రా. చంపేద్దాం. సరే, మనకి ఇంకో దారి లేదు కదా. దొరికితే ఇద్దరం బయటపడిపోతాం. బయటపడుకో, అందుకే చంపేద్దాం. సరే, నీ ఇష్టం. నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు రా, సరేనా? వెళ్ళి మళ్ళీ ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? చేపలు చేసి చంపేద్దామంటున్నాడు. ఏం చేయలేము, నాకు చాలా భయంగా ఉంది. రేపు పరిస్థితి ఆలోచిస్తుంటే చాలా టెన్షన్గా ఉంది. కానీ నాకు ఇంకో దారి లేదే. అయ్యో, నేను సంగతి 2 లాగి చెప్తాను. మీరు బంధువులు వస్తారు కదా, అప్పుడు చూసుకున్నాను ఈ సంగతి. భయంగా ఉందిరా. ఎందుకు భయం? నేనున్నా నీకు. నాకున్న పీడ తెగిపోయింది. ఇప్పుడు మనం ఎంజాయ్గా ఉండొచ్చు. సరే పద. బేబీ, మీకు ఒక విషయం చెప్పాలి బేబీ. అవునరా, ఎప్పటి నుంచో 6 రోజుల నుంచి నన్ను బాగా ఊరేస్తున్నావు. ఒక విషయం చెప్పాలని. ఏంటది? చెప్పు తొందరగా. ఏం లేదు బేబీ, నాకు ఒక పెళ్లి సంబంధం కుదిరింది. పక్కన అపార్ట్మెంటే, మంచి సౌండ్, పటాయించా. బేబీ నువ్వేం ఫీల్ కాకు, ఓకేనా? అప్పుడప్పుడు నీకు కావాలి అంటే ఫ్రీనే కదా. నేను అప్పుడప్పుడు వచ్చిపోతుంటాలే, పక్కనే కదా అపార్ట్మెంట్. కావాల్సినప్పుడల్లా నా సర్వీస్ ఉంటుంది నీకు. అయినా ఏంట్రా నువ్వు? నీ అవసరానికి నన్ను వాడుకొని ఇప్పటి వరకు నన్ను మోసం చేసి నీకు కావాల్సినప్పుడు డబ్బులు కూడా ఇస్తున్నాను కదరా. అంటే నువ్వు నన్ను అవసరానికి వాడుకున్నావా? నిజం చెప్పు. నీ వల్ల కదా అయిన వాళ్ళ అందరికీ మొత్తం దూరం అయ్యాను నేను. నా భర్తను కూడా చంపుకున్నాను. ఇప్పుడు నువ్వు వేరే డబ్బు నాకు దొరుకుతుందని నన్ను వదిలి వెళ్ళిపోతావా?
దీనికి ఎంతవరకు ఉన్నాయి? అబ్బో న్యాయం గురించి నువ్వే మాట్లాడాలి. కట్టుకున్న భర్తనే చంపేశావు. అయినా ఆ టైంలో నువ్వు మూడ్లో ఉన్నావు. నాలో మంచి వేడి కూడా దొరికిండు. నాతో ఎంజాయ్ చేసావు. పెద్ద పతివత లేక మాట్లాడుతున్నావేంటి? బేబీ నువ్వేం టెన్షన్ పడకు. నీకు ఎప్పుడు సర్వీస్ కావాలంటే పక్కన పట్టింటే కదా నీకు గుర్చిపోతుంటా. సరే మరి బాయ్, మిస్ యూ. ఎప్పుడైనా కావాలంటే పక్కన పట్టింటే కాల్ చేయి, వస్తా. ఏంటి నా బతుకు? ఎవడో మాయ మాటలు నమ్మి నా భర్తను చంపుకున్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆయన వల్ల కాని వల్ల అందరికీ దూరంగా ఉన్నాను. నేను నమ్మి నేను చాలా మోసపోయా. నేను ఇంకా బతకూడదు. నేను చచ్చిపోతా. లేదు, నేనెందుకు చచ్చిపోవాలి? అయినా నన్ను మోసం చేసినందుకు వాళ్ళకి తగిన శిక్ష జరగాలి. నేను వాడిని చంపి అప్పుడు నేను చేస్తాను. బీ కేర్ఫుల్ లేడీస్. నాకు జరిగిన మోసం మీకు జరగకుండా చూసుకోండి.